రాళ్ల వర్షం కురుస్తూ ఉన్నా, రక్తము దారలుగా కారుతూ ఉన్నా, మాటలతో చెప్పలేని నొప్పిని ఆయన భరిస్తూ ఉన్నా, ఆ బాధలో ఉన్న వ్యక్తి తనను కొడుతున్న చేతుల్ని కాదు, తనను నడిపిస్తున్న దేవుని ముఖాన్నే చూశాడు. శాపానికి అవకాశం ఉన్నా శాపం పలకలేదు. ప్రతీకారానికి కారణం ఉన్నా ప్రతీకారం కోరలేదు. ఎందుకంటే ఆయన చూపు మనుషుల వైపు కాదు, యేసు వైపే ఉన్నది. ఆయనే ఈరోజు మనం చూడబోతూ ఉన్న స్టెఫెను. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనంలో. ఇది అద్భుతము కాదు, ఇది ఆత్మీయ స్థాయి. హింసించబడుతున్నప్పటికీ స్టెఫెను మనుషుల వైపు చూడలేదు, తన బాధ వైపు చూడలేదు, తన శత్రువుల వైపు కూడా చూడలేదు. అతడు దేవుని వైపు మాత్రమే చూశాడు. ఎంత అద్భుతం అంటే, హింసించబడుతూ ఉంటే నొప్పిని బట్టిని గాని, మనుషుల యొక్క దుర్భాషలను బట్టి గాని ఎవరి వైపు చూడకుండా ఆకాశములో ఉన్న దేవుని వైపు చూస్తూ ఉన్నాడు స్టెఫెను. పాత నిబంధన గ్రంథములో కూడా హింసించబడుతూ ఉన్నప్పుడు మనుషుల వైపు గాని పరిస్థితుల వైపు గాని చూడలేదు, దేవుని వైపే చూశారు. దానియేలు సింహాల బోనులో వేయబడ్డప్పుడు ఆయన సింహాల వైపు చూడలేదు, దేవుని వైపే చూశాడు. దానియేలు అంటున్నాడు బయటకు వచ్చిన తర్వాత 6వ అధ్యాయము 22వ వచనం, నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూసివేశాడు, ఎందుకంటే నేను నిర్దోషిని కాబట్టి. దానియేలు సింహాల బోనులో వేయబడ్డాడు. అక్కడ భయం ఉంది, మరణం ఉంది. కానీ ఆ భయం వైపు దానియేలు చూడలేదు, ఆ మరణం వైపు దానియేలు చూడలేదు, ఆ సింహాల వైపు దానియేలు చూడలేదు, దేవుని వైపే దానియేలు చూసినట్లుగా మనము చూడగలం. అలాగే షడ్రకు, మెషకు, అబేద్నగో అగ్ని వైపు కాదండి వారు చూసింది, దేవుని వైపే చూశారు. వారు అగ్ని గుండములో వేయబడ్డారు, అగ్ని మండుతూ ఉన్నది, మరణం దగ్గరగా ఉన్నది. కానీ వారు ఏమన్నారు? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం, మా దేవుడు మమ్ములను రక్షించగలడు. వారు అగ్ని వైపు చూడలేదు, రాజు బెదిరింపుల వైపు చూడలేదు, దేవుని వైపే చూశారు. దేవుని వైపు చూసిన వారితో అగ్నిలో కూడా 4వ వ్యక్తిగా దేవుడు వారితో నిలబడ్డాడు. అలాగే మన ప్రియ యేసు ప్రభు వారు కూడా ఆయన సిలువపై రక్తము కారుతూ ఉంటే ఆయన తన శత్రువులను కాదు, తన తండ్రిని చూశాడు. యేసు ప్రభువు సిలువపై ఉన్నప్పుడు శరీరము చేల్చబడింది, రక్తము కారింది, జనాలు ఎగతాళి చేశారు, సైనికులు ఎగతాళి చేశారు. కానీ యేసు ఏమన్నాడు? లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం, తండ్రి వీరిని క్షమించుము. ఆయన సైనికుల ముఖాలు చూడలేదు, జన సమూహం అరుపులు వినలేదు, తండ్రిని మాత్రమే చూశాడు. దేవుని వైపు చూసిన వాడే శత్రువులను క్షమించగలడు. అయితే ఇక్కడ నన్ను బాగా ప్రభావితం చేసిన ఒక మాట ఏంటంటే, మీకందరికీ తెలుసు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలోను, మత్తయి సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలోను మనము చూస్తాము, యేసు ప్రభువారు తన తండ్రి సింహాసనం మీద కుడి పార్శ్వమున కూర్చున్నట్లుగా మనము చూస్తాము. అయితే ఇక్కడ మీరు దానికి భిన్నంగా మీరు చూస్తారు. ఇక్కడ స్టెఫెను హింసించబడుతూ ఉంటే యేసు సాధారణంగా కుడి పార్శ్వమున కూర్చున్న కుమారుడు తండ్రికి. కానీ ఇక్కడ స్టెఫెను కోసం యేసు ప్రభువారు నిలబడ్డాడు. ఎంత గొప్ప ధన్యత అండి అది. ఇప్పుడు ఎవరైనా పెద్ద మనిషి వస్తా ఉంటే, బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, పెద్ద హీరోలు, లేకపోతే సైనిక అధికారులు, లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు వస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? మర్యాద గౌరవం ఇవ్వటం కోసం మనం లేచి నిలబెడతాం. ఇక్కడ యేసు ప్రభువారు స్టెఫెను హింసించబడుతూ ఉంటే ఆయన కూర్చున్నవాడు లేచి నుంచున్నాడు. ఎంత గొప్ప ధన్యతండి. యేసు ప్రభువారు మరి ఒక సాధారణ విశ్వాసి, ఆయన కోసం, ఆయన మహిమార్థమై యేసు ప్రభువారి యొక్క సాక్ష్యాన్ని నిలబెట్టడం కోసం నిందలు పాలై రాళ్ల చేత కొట్టబడుతూ రక్తము ధారలుగా కారుతూ ఉంటే
హింసను పొందుతూ ఉంటే, చనిపోవటానికి దగ్గరగా ఉంటే, యేసు ప్రభువారు ఇస్తున్న ఆ గొప్ప గౌరవాన్ని చూడండి. ఆ గౌరవ వందనాన్ని చూడండి. ఒక సైనికు అధికారి వస్తూ ఉంటే సైనికులు గౌరవ వందనాన్ని వారికి ఇస్తారు. ఒక వేరే దేశపు ప్రధానమంత్రి స్టెఫెనీ యొక్క ఆత్మను అక్కడికి వెళుతున్నప్పుడు ఆ ఆత్మ వస్తూ ఉంటే ఈయన లేచి వెళ్ళాడండి. ఎంత గొప్ప ధన్యత అండి! అది ప్రపంచంలో ఎంతమంది ఉంటుందండి? స్టెఫెను ఆత్మ తన శరీరాన్ని క్రీస్తు కోసం సాక్షిగా విడిచిపెట్టి వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు కూర్చున్నవాడు లెగిచి నిలబడి ఆత్మను స్టెఫెనును ఆయన పరలోకంలో అంటే పరదైసులో ఆయన రిసీవ్ చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్టెఫెను కోసం యేసు ప్రభువారు నిలబడ్డాడండి. మరి మనము కూడా అలాంటి ధన్యతను కలిగి ఉండాలి. అయితే మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఇక్కడ నువ్వు క్రీస్తు నిమిత్తము నిందల పాలవుతున్నావా, శ్రమల పాలవుతున్నావా, ఇబ్బందులు పాలవుతున్నావా? గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఇచ్చే గౌరవము ఈ ప్రపంచంలో ఎవరికి రాని గౌరవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒక సాధారణ ఒక పేద స్టెఫెను ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, క్రీస్తు యొక్క ఆత్మతో నింపబడ్డాడు. ఒక సాధారణ వ్యక్తి, అలాంటి వ్యక్తికి అలాంటి అసాధారణమైన గౌరవం దక్కిందే. ఈరోజు హింసించబడుతున్న నువ్వు గాని నేను గాని మనందరికీ కూడా దేవుడు ఒక అసాధారణమైన మహిమను మన మీద పెడతాడు, అసాధారణమైన గౌరవాన్ని మనకిస్తాడు. దిగులు పడమాకు, దిగ్భ్రాంతి చెందమాకు. పేతురు అంటున్నాడు, యాకోబు అంటున్నాడు, క్రీస్తు నిమిత్తము మనము నిందల పాలైనా అది మనకి ధన్యత అంట. జీవకిరీటాలు దేవుడు మనకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫెను యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన సత్యము. అయితే ఇప్పుడు ప్రపంచమంతా కూడా క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోతూ ఉన్నది. ఎక్కడ చూసినా కేకులు కట్ చేస్తూ ఉన్నారు, డెకరేషన్స్ చేస్తూ ఉన్నారు, క్వైర్ వారు పాటలు పాడుతూ ఉన్నారు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తూ అందరికీ మరి ఫుడ్ పెడుతూ ఉన్నారు, వస్త్ర దానము చేస్తూ ఉన్నారు, అన్న దానము చేస్తూ ఉన్నారు, సువార్తలు ఎక్కడ పడితే అక్కడ వారి సువార్త సభలు పెట్టి చెబుతూ ఉన్నారు. కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నిజమైన క్రిస్మస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే దానికంటే గొప్పది అన్నదానము, వస్త్రదానము, సువార్త దానము, ఈ డెకరేషన్స్, కేక్ కటింగులు, వీటన్నిటికంటే అత్యంత గొప్పది ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తు కోసం హింస పాలవుతున్నప్పుడు, క్రీస్తు కోసం నువ్వు నిందల పాలవుతున్నప్పుడు, ఆయన చిత్తము నువ్వు చేస్తూ రకరకాలుగా నానా రకాలుగా ఇబ్బందులు పాలవుతున్నప్పుడు నువ్వు క్రీస్తు వైపు చూడగలిగితే అదే నిజమైన క్రిస్మస్ నీ జీవితంలో. అన్ని బాగున్నప్పుడు క్రీస్తు వైపు చూడటం కాదండి. నీ పరిస్థితి బాగోనప్పుడు, అనారోగ్యముగా ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, నానా రకాలుగా అనేక మంది నీ మీద అబద్ధపు సాక్ష్యాలు పలుకుతూ, దుర్భాషలు ఆడుతూ, నిన్ను హింసిస్తూ, మాటలతో నీ యొక్క క్యారెక్టర్ని చంపేస్తూ ఉన్నప్పుడు నువ్వు క్రీస్తు వైపు చూడగలిగితే అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. చాలామంది అది చేయలేరు. చాలామంది చేయలేరండి. అది అన్నీ చేయగలరు. వస్త్ర దానము, అన్న దానము, స్వార్థ దానము అన్నీ చేస్తారండి, కానీ ఇది చేయలేరు. నువ్వు క్రీస్తు వైపు చూసే సమయం నీలో వచ్చినప్పుడు నువ్వు నిజమైన క్రిస్మస్ నువ్వు అనుభవిస్తున్నావని. ఆయన దేవుడై ఉండి ఒక మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో నీ కోసం నా కోసం పుట్టాడు. కానీ నీ హృదయములో ఆయన పుట్టి నిన్ను నింపుతూ, నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడే అదే నిజమైన క్రిస్మస్ అండి. పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ అండి. ఈరోజు ఆత్మీయ సత్యాన్ని వింటున్న మనందరం కూడా క్రీస్తు వైపు అన్ని సమయాల్లో మనం చూస్తూ ఉన్నామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో అంటున్నాడు, క్రీస్తు వైపే విశ్వాసమునకు ఆయన కర్తయు దానిని కొనసాగించు వాడైన క్రీస్తు వైపే మనం చూడాలంట. మరి నీ చూపు ఎక్కడున్నది? నీ చూపు పైనున్న వాటిని గురించి వెతుకుతున్నదా, కింద భూ సంబంధమైన వాటి గురించి వెతుకుతున్నదా?
ఆలోచించు, ఈరోజు క్రిస్మస్ని మరి సెలబ్రేట్ చేసుకుంటున్న మరి అక్క చెల్లెళ్లకు, తల్లులకు, అన్నలకు అందరికీ కూడా నా సవినయంగా చేతులు జోడించి నా మనవి చేస్తూ ఉన్నా. నీ చూపు ఎక్కడ ఉన్నది? క్రీస్తు వైపు ఉన్నదా? పరలోకం వైపు ఉన్నదా? స్టెఫెనులాగా పేతురు నీళ్లలో నడుస్తున్నాడు. ఎప్పుడు? క్రీస్తు వైపు చూస్తున్నంతసేపు కూడా ఆయన నీళ్ల మీద నడిచాడు. ఈ ప్రపంచములో నీళ్ల మీద నడిచిన ఏకైక వ్యక్తి యేసు ప్రభువారి తరువాత పేతురే. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో క్రీస్తు వైపు చూస్తున్నంతసేపు కూడా ఆయన నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ గాలిని చూశాడో, ఎప్పుడైతే ఆ అలలను చూశాడో మునిగిపోసాగాడు. కానీ అదే పేతురు మునిగిపోతున్నప్పుడు ఈత కొట్టలేదు. అదే పేతురు మునిగిపోతున్నప్పుడు తన రక్త సంబంధి అయిన ఆంద్రేయును పిలవలేదు. అదే పేతురు మునిగిపోతున్నప్పుడు తన స్నేహితులైన యోహాను, యాకోబును పిలిచి, అరే రండ్రా బాబు, నేను మునిగిపోతున్నాను రా బాబు అన్నా. మరలా యేసు వైపే చూశాడు. యేసు వైపు నువ్వు చూడగలిగితే నువ్వు మునిగిపోయావేమో. ఎటు చూసినా అంధకారం కనబడుతుందేమో నీ జీవితంలో. నా అన్న వాళ్ళు నీకు లేరేమో. నిన్ను ప్రోత్సహించడానికి ఒక మాట చెప్పేవాళ్ళు కూడా లేరేమో. నీ ఫోను రీఛార్జ్ చేసుకోవడానికి కూడా కొన్నిసార్లు డబ్బులు ఉండకపోవచ్చు. అయినా సరే నువ్వు క్రీస్తు వైపు చూడగలిగితే నీ సమస్యల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో, నీ అనారోగ్యంలో అదే నిజమైన క్రిస్మస్. రెండవ సత్యము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని మీరు గైకొనలేదు అని చెప్పాడు స్టెఫెను. ఎంత అద్భుతముగా ఒక అపోస్తులుడు కూడా, క్రీస్తు చేత ఎన్నిక చేయబడిన అపోస్తులుడు కూడా ప్రెజెంట్ చేయలేని గాస్పల్ను, సువార్తను చాలా ఆర్డర్గా, అంటే కొంతమంది స్క్రిప్ట్ రాసుకొచ్చుకుని చదువుతారు కదా, ఆ విధముగా ఆయన స్క్రిప్ట్ రాసుకొచ్చి చదివినట్లుగా ఆయన చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆ స్క్రిప్టును చెబుతున్నాడండి ఆయన. ధర్మశాస్త్రం ఎవరి చేత ఇవ్వబడిందంట? దేవదూతల ద్వారా ఇవ్వబడింది. ఎక్కడ? సినాయి పర్వతం మీద. ఎవరికి? మోషేకి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఈ ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా పాత నిబంధన ఉన్న ఇశ్రాయేలీలకు మోషే నాయకత్వంలో మరి మోషేకి ఇవ్వబడింది. అయితే ధర్మశాస్త్రము ఏం చేసింది వాళ్ళకి? మనం చదివాము గత వారం. వారు సంఘముగా ఉన్నారంట. అరణ్యములో సంఘముగా వారు ఉన్నారు. ఆ పాత నిబంధనపు సంఘానికి ధర్మశాస్త్రము ఏమి చేసింది? ధర్మశాస్త్రము పాపపు జ్ఞానాన్ని ఇచ్చింది. ఇది పాపము అని చెప్పింది, అంతే. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఇది పాపము, ఇది చెయ్యకూడదు అని చెప్పింది. రోమాపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ధర్మశాస్త్రము ద్వారా పాపము యొక్క జ్ఞానం అంట మనకు కలుగుతుంది. కానీ మనలో ఉన్న పాపాన్ని మాత్రం అది తీయలేదు. మీకు అర్థం కావాలంటే మనం ప్రతిరోజు కూడా అద్దాన్ని చూస్తాము. అద్దము నీ ముఖంపై ఉన్న మొటిమను, మచ్చను చూపిస్తుంది. కానీ అదే అద్దము నీ ముఖాన్ని శుభ్రము చేయలేదు. అలాగే ధర్మశాస్త్రము పాపాన్ని చూపిస్తుంది, కానీ ఆ పాపాన్ని తొలగించలేదు. అయితే ధర్మశాస్త్రము ఎందుకు తొలగించలేకపోయింది పాపాన్ని అంటే, రోమాపత్రిక 7వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను చేయదలచిన మేలును చేయలేకపోతున్నాను, చేయదలచిన చెడునే నేను చేస్తున్నాను అంటున్నాడు. అంటే సమస్య ధర్మశాస్త్రములో లేదు. ఎందుకంటే లేఖనము చెబుతున్నది ధర్మశాస్త్రం అంట నీతిని కలిగి ఉందంట, ధర్మశాస్త్రం అంట పరిపూర్ణత కలిగి ఉన్నదంట. ఆ ధర్మశాస్త్రము పాపం నుంచి మనల్ని విడుదల చేయలేదు. ఎందుకంటే ప్రాబ్లము, సమస్య ధర్మశాస్త్రంలో లేదు. సమస్య నీ శరీరంలో, నీ బలహీనతలో ఉన్నది. అందుకని రోమపత్రిక 7:19 అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను ఏది చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను. ఏ చెడైతే నేను చేయదనుకుంటున్నానో ఆ చెడునే నా శరీరంలో నేను చేస్తున్నాను అంటున్నాడు. సమస్య మన శరీర స్వభావంలో ఉంది. ధర్మశాస్త్రము పాపము చేయొద్దు అని చెబుతుంది, అబద్ధము చెప్పమాకు అని చెబుతుంది. మన హృదయం పాపానికి బానిస. అందుకనే
ఈ లోకానికి యేసు ప్రభువారు రావాలి. యేసు ప్రభువారి యొక్క మరి లోకంలో ఆయన రావటానికి ఈ ధర్మశాస్త్రమే దోహదము చేసింది. ధర్మశాస్త్రం అంటుంది, అయ్యా నేను చెబుతున్నాను వీళ్ళందరికీ, నువ్వు పాపం చేయొద్దయ్యా, పాపంలో పడిపోతున్నావు, పాపం వల్ల వచ్చే జీతము ఇంత దారుణంగా ఉంటుంది, కాబట్టి నువ్వు చెయ్యొద్దు 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 నేను చెప్తున్నాను. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా నా మాట అంటలేదు. ఆ యొక్క అపొస్తలుల కార్యమీడ వచ్చాను మనం చదువుతున్నాం. ముష్కరులారా 51వ వచనం, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి మీరు. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని మీరు చంపేశారు అని చెబుతూ ఈ ధర్మశాస్త్రము గురించి చెబుతూ ఉన్నాడు. ఈ ధర్మశాస్త్రము మనలను క్రీస్తు వరకు తీసుకువచ్చే ఉపాధ్యాయుడు మాత్రమే. ధర్మశాస్త్రం గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? ఒక ఉపాధ్యాయుడుగా క్రీస్తు యొద్దకు తీసుకురావటానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం వల్ల కలిగే లాభం ఏంటి? పాపము, ఇది పాపము అని చెబుతుంది. పాపము మీద ఆ జ్ఞానాన్ని తెలియచేస్తుంది. అయితే ఈ ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది? మనల్ని క్రీస్తు యొద్దకు తీసుకువెళ్ళే ఉపాధ్యాయుడుగా ఉండటానికి దేవుడు దేవదూతల ద్వారా ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన సంఘానికి ఇచ్చాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం, ధర్మశాస్త్రము మనలను క్రీస్తు వరకు తీసుకువచ్చే ఉపాధ్యాయుడు. ధర్మశాస్త్రము నేరాన్ని ప్రకటిస్తుంది, శిక్షను చూపిస్తుంది, దేవుని పరిశుద్ధతను వెల్లడిస్తుంది. కానీ పాప క్షమాపణ ఇవ్వలేదు, కొత్త జీవితం ఇవ్వలేదు. అందుకనే మనందరికీ కూడా రక్షకుడు ఈ లోకానికి రావలసిన పరిస్థితి వచ్చింది. అందుకనే రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనము ఇంకా పాపులముగా ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు అంటున్నాడు. ధర్మశాస్త్రం చెబుతుంది నువ్వు తప్పు చేశావని, శిక్షకు అర్హుడు అని ధర్మశాస్త్రం చెబుతుంది. కానీ యేసు చెప్తున్నాడు, ఆ శిక్షను నేనే భరిస్తాను. ఆయన మన పాపముల నిమిత్తము శిలువ మీద మోయబడెను. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం, మన పాపాలన్నీ నిమిత్తము ఆయన శిలువ మ్రాను మీద ఎక్కి బలి పశువుగా వధించబడ్డాడు. కాబట్టి మన పాపాలన్నీ కూడా ఆయన వదకు తేవబడిన గొర్రె పిల్లవలే ఆయన కంప్లీట్గా పరిపూర్ణముగా మోసాడు. కాబట్టి మనమంట ఎవరైనాను క్రీస్తు నందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, అన్నీ కొత్తవి ఆయను. యేసు ఎందుకు వచ్చాడో తెలుసా? నీ హృదయాన్ని మార్చటానికి, నీ స్వభావాన్ని కొత్తగా చేయటానికి, పాపంపై విజయాన్ని పొందటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. నేనంటాను, ఆయన పుట్టుక మనందరము కూడా ఎంతో గొప్పగా వేడుక చేస్తున్నాం. కానీ ఆయన చెప్పిన మాటకు మనం ఎందుకు విధేయత చూపించలేదు? అంటే నువ్వేదైనా చెప్పుకో, మేము చెయ్యం. కానీ నీ పుట్టుక మాత్రం మేము పండగలా చేసుకుంటాం. అంటే ఏంటో తెలుసా? అది అంటే దేవునికి వ్యతిరేకంగా రెబల్ అవుతున్నట్లెక్కే. నువ్వేమంటావు పాపం మీద జయం పొందాలంటావు, నువ్వంటావు హృదయాన్ని మార్చుకోవాలంటావు, నువ్వంటావు కొత్త స్వభావాన్ని ఇస్తానంటున్నావు, నువ్వంటావు నీ ఆత్మతో నింపి ఆత్మచేత నడిపించబడాలి నువ్వు అంటావు. మేము చేయమై హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా అంటున్నాడు. పరిశుద్ధాత్మను ఎదిరించిన వారలారా అంటున్నాడు. యు ఆర్ ద స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటున్నాడు. స్టిఫ్ నెక్ అంటే ఏంటంటే గర్వంతో ఉన్నవాళ్ళు మీరు. అయితే రోమపత్రిక 6:14 చెబుతున్నది, దేవుడు మన పాపము మీద మనం జయం పొందటానికి ఆయన కృపను మనకిచ్చాడంట. కృప అనే ప్రభుత్వము కింద మనం ఉంటే మనం పాపము చెయ్యము. అదే ధర్మశాస్త్రము అనే ప్రభుత్వము కింద ఉంటే మనం పాపము చేస్తాము అని రోమపత్రిక 6:14 చాలా క్లియర్గా మనకి తేట తెల్లంగా చెబుతూ ఉన్నది. ధర్మశాస్త్రము పాపాన్ని చూపించే దీపము, యేసుక్రీస్తు పాపాన్ని తొలగించే రక్తము. ధర్మశాస్త్రము దోషాన్ని ప్రకటిస్తుంది, యేసు దోషిని నీతిమంతునిగా చేస్తాడు. యోహాను 8:36 చెబుతున్నది, కుమారుడు మిమ్మును విడుదల చేస్తే మనమంట నిజముగా స్వతంత్రులము అవుతాము. ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నాను, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? అంటే పాపం మీద జయము, హృదయములో మార్పు, ఒక నూతన స్వభావాన్ని కలిగి ఉండి మనము యేసు ప్రభువారికి సజీవ సాక్షులుగా ఉండటమే నిజమైన క్రిస్మస్. మూడవది అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం,
ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికి ఆయన చనిపోయాడంట. ఎంత గొప్ప సత్యాన్ని స్తెఫెను మనకు అందించాడండి. ఒక ఖైదీ ఉరికంబం ఎక్కిపోతూ ఉంటే ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతారు. కొంతమంది మా ఇంటి రక్త సంబంధులతో ఫోన్లో మాట్లాడాలని, లేకపోతే వాళ్ళని చూడాలని, లేకపోతే ఇది తినాలని, లేకపోతే ఇది తాగాలని వాడి చివరి కోరిక తీర్చుకుంటారు. స్తెఫెను జీవితంలో ఆయన ఐసీయూ బెడ్ మీద ఉన్నాడు. హాస్పిటల్లో అత్యవసర విభాగంలో బెడ్ మీద ఉండి రక్తము దారలు దారలుగా కారిపోతూ ఉంటే, నొప్పితో తాళలేకుండా ఉంటే, ఎముకలు ఇరిగిపోయి అన్ని చోట్ల నుంచి రక్తము కారిపోతూ ఉంటే ఆ వ్యక్తి ఏం చేశాడండి? ఆ చివరి మాట అండి, చచ్చిపోతున్నప్పుడు చివరి మాట, ఆ ఐసీయూ ఆ అత్యవసర విభాగంలో పడిపోయి ఉన్న ఆ స్తెఫెను పలికిన చివరి మాట వారేమి చేస్తున్నారో వారికి తెలియదు. వారిని క్షమించమన్నాడు. క్షమించమన్నాడండి. 60వ వచనం, మొకాళ్ళుని ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దముతో పలికి చచ్చిపోయాడండి. మరి నీ జీవితంలో ఆఖరి మాటగా ఒక వ్యక్తిని క్షమించగలుగుతున్నావా నీ హృదయంలో నుంచి? ఒక్కసారి ఆలోచించు. దావీదు సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. అయితే ఒక మహారాజు, ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు అయిన సౌలు ఆ గుహలో దావీదు ముందు అశక్తుడై నిద్రపోతూ ఉంటే, ఈ దావీదు సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. గొప్ప రాజైన సౌలు తన కళ్ళ ముందు అశక్తుడై పడిపోయి ఉంటే దావీదు ఒక గొప్ప శత్రువును చంపాడండి. ఆ శత్రువు ఎవరో తెలుసా? సౌలు కాదండి. ఆ శత్రువు తనలో రగిలిపోతున్న కోపము, తనలో రగిలిపోతున్న ప్రతీకారము, తనలో రగిపోతున్న క్షమించలేని గుణము అనే శత్రువును ఆ రోజున అక్కడ చంపేశాడండి. సింహాన్ని చంపటం తేలిక, ఎలుగుబంటిని చంపటము తేలిక, కానీ నీ హృదయములో ఉన్న ఆ పగ, ఆ ప్రతీకారము, ఆ కోపము, ఆ క్షమించలేని స్వభావము చంపటము చాలా కష్టమండి. శత్రువైన సౌలు ఆచేతనంగా పడిపోయి ఉన్నాడు, అశక్తుడై పడిపోయి ఉంటే తనలో ఉన్న శత్రువుని చంపాడండి దావీదు. సింహాన్ని చంపటం బలం, శత్రువును ఓడించటం ధైర్యం. కానీ అవకాశం ఉన్నప్పటికీ క్షమించగలగటం దేవుని హృదయము. దావీదు దేవుని హృదయాన్ని కలిగి ఉన్నాడు. నీవు ఎవరిని చంపావో కాదు నీ బలానికి సాక్ష్యం. నువ్వు ఎవరిని చంపకుండా వదిలేశావో అది నీ స్వభావానికి సాక్ష్యము. నువ్వు ఎవరి మీద పగ ప్రతీకారము తీర్చుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ నువ్వు తీర్చుకోకుండా వారిని క్షమించి వదిలేశావే, అదే నీ స్వభావానికి సాక్ష్యము క్రీస్తు ఎదుట. ఒక్కసారి ఆలోచించు. క్షమాపణ బలహీనత కాదు, క్షమాపణ నియంత్రణలో ఉన్న అధికారము. ప్రతి శత్రువును ఓడించాల్సిన అవసరము లేదు. కొందరు శత్రువులు నీ క్షమాపణతోనే ఓడిపోతారు. గుర్తుపెట్టుకో, నా జీవితంలో చూసిన అనుభవం అది. కొందరు శత్రువులు నువ్వు క్షమిస్తే వాళ్ళ జీవితంలో ఓడిపోతారు. నువ్వు క్షమించినప్పుడు వారిని విడుదల చెయ్యవు, నీవే విడుదల చేసుకుంటావు. నువ్వు వారిని ఎందుకు క్షమించాలి తెలుసా? వారిని ఎందుకు క్షమించాలంటే దేవుడు నిన్ను క్షమించాలి కాబట్టి నువ్వు వారిని క్షమించాలి అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను క్షమించులాగునా నువ్వు కూడా వారిని క్షమించుము అంటున్నాడు. అంటే నువ్వు వారిని క్షమించకపోతే నేను నిన్ను క్షమించను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము ఎదుటి వారిని ఎందుకు క్షమించాలి అంటే మనము దేవుని చేత మనము చేసే ప్రతి పాపము ఆయన రక్తము చేత కడగబడి ఆయన చేత మనం క్షమించబడాలి. కాబట్టి ఈరోజు నిజమైన క్రిస్మస్ అంటే 3. ఒకటోది ఏమిటి? హింస, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, ఇరుకులు, దుర్భాషలు, అబద్ధపు సాక్ష్యాలు నీ మీద ప్రవాహంలా వస్తూ ఉన్నప్పుడు స్తెఫెను యేసు వైపు చూశాడు, పేతురు యేసు వైపు చూశాడు. నువ్వు కూడా అలా చూడగలిగితే విశ్వాసముతో అదే నిజమైన క్రిస్మస్. 2వది, ధర్మశాస్త్రము చేయలేని దానిని యేసు ప్రభువారు ఆయన రాకతో
మనందరికీ కూడా రక్షణ ఇచ్చి మనందరినీ కూడా మన పాపాలను ఆయన మోసి మనల్ని పవిత్రులుగా చేశాడు. కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే ఆయన మాటకు విధేయత చూపటం. మూడవది, స్టెఫెను అంత పరిస్థితుల్లో, చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే తన ఆఖరి మాట, తన బొందులో శ్వాస ఉన్నప్పుడు, ఈ కట్టెలో శ్వాస ఉన్నప్పుడు పలికిన ఆఖరి శ్వాసపు మాట, వారిని క్షమించుము అన్నాడు. అది ఎంత గొప్ప మాట అండి. మన జీవితంలో కూడా ఎదుటి వారిని క్షమించే గుణము, ప్రేమించే గుణము, వారి గురించి ప్రార్థించే గుణం మనలో ఉన్నప్పుడు మనము నిజమైన క్రిస్మస్ని మనం చేస్తాం. చివరిగా ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు హింస పడుతున్నావేమో, ఇబ్బందులు, ఆర్థికంగా అనారోగ్యం ఉంటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని వైపు చూస్తూ ఉంటే స్టెఫెను ఏ విధముగా అయితే పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడో, కొత్త నిబంధన విశ్వాసి అయిన నువ్వు కూడా ఆ పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావు అని పేతురు 1 పేతురు 4వ అధ్యాయము 14వ వచనములో మనం పరిశుద్ధాత్మతో నింపబడతామంట. సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడి మనం ఆత్మతో నింపబడతామంట. ఎప్పుడు? క్రీస్తు కోసం మనము నిందలు, ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, ఆయన చిత్తము మనం చేస్తూ ఉన్నప్పుడు మనం ఆయన ఆత్మ మన మీద కుమ్మరించబడి ఆత్మతో నింపబడతాం. ఈరోజు మరి నిజమైన క్రిస్మస్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 సత్యాలను మన హృదయాల్లో భద్రపరుచుకుని నిజమైన క్రిస్మస్ చేసే వారముగా సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక.